హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో ఫ్రై రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే కూరగాయలు తినని పిల్లల కోసం ఇలా ట్రై చేసి పెట్టండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముల్లంగి ప్లస్ దొండకాయ కలిపి ఫ్రై చేసి పెట్టాననమాట. చపాతీలోకి చేశాను. నార్మల్ రైస్‌లోకి తినడానికి ముందుగా ఇష్టపడరు కాబట్టి ముల్లంగి 2 తీసుకున్నాను. దొండకాయలు మాత్రము ఒక పావు కేజీ దాకా తీసుకున్నాను. మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి క్వాంటిటీ చూసి చేసుకోండి. ఇంకా ముందుగా పాన్ పెట్టేసుకొని ఇలా కాంబినేషన్ కలిపి చేసామంటే వాళ్ళు ఏది ఏంటో తెలియకుండా ఇష్టంగా తినగలుగుతారనమాట. రెసిపీ చాలా బావుంటుంది. చపాతీలోకి ట్రై చేయండి ముందు. తర్వాత రైస్‌లోకి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోలాగా ట్రై చేసేద్దాం. ఓకేనా? ఇంకా చిన్న చిన్న పీసెస్ 2 మీడియం సైజు ఉల్లిపాయలు, నేను చూపించిన ముల్లంగి ప్లస్ దొండకాయలు అన్నీ ఈవెన్‌గా ఉండేలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. అంటే చిన్న పీసెస్ కట్ చేసామంటే మగ్గిపోయి మనకి టేస్ట్ బావుంటుందనమాట. ఓకేనా? పిల్లలు కనిపెట్టడం తక్కువ ఛాన్సులు ఉంటాయి కాబట్టి. ఓకేనా? జీలకర్ర, సాల్ట్ తగినంత, పసుపు హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఫ్లేమ్ హైలోనే పెట్టుకోండి. హై టు మీడియంలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. ఇంకా టైం ఉందనిపిస్తే దొండకాయ మగ్గాలి కాబట్టి లో ఫ్లేమ్‌లోకి మార్చేసుకొని మూత పెట్టి మగ్గించేసుకోండి. ఒక 15 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటే ఇలా మగ్గిపోతాయి. ఇంకా ఆహ్, మీడియం ఫ్లేమ్‌లో, హైలో అంటే దగ్గరే ఉండాలి కాబట్టి. ఓకేనా? మగ్గిపోయాయి కనిపిస్తున్నాయి కదా! ఇంకా దీనిలో మనం లాస్ట్ మసాలాస్ కూడా అసలు ఏమీ అవసరం లేకుండా వెజిటబుల్స్ తినే పద్ధతి. ఇంకా దీనిలో కారం 1 స్పూన్ గానీ, హాఫ్ స్పూన్ గానీ వేసుకోండి. మీ స్పైస్‌ని బట్టి వేసుకోండి. ఓకేనా? వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మన టేస్టీ టేస్టీ ముల్లంగి దొండకాయ ఫ్రై అయితే సూపర్‌గా రెడీ అయిపోయినట్టే. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్‌లో పెట్టండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూస్‌ఫుల్‌గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎప్పుడు చెప్పే విషయమే, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్, మరిన్ని రెసిపీస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. బాయ్ ఫ్రెండ్స్.